నమస్తే ఎపిస్పోర్ట్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సిరి. ముందుగా ఈనాటి ముఖ్యమైన వార్తలు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఉంగర మండలాల మధ్య కొండవలస గ్రామం జంక్షన్ నుండి బాగెమ్మపేట గ్రామం మధ్య సుమారు 10 గ్రామాలకు చెందిన 7 కిలోమీటర్ల రోడ్డు సమస్యని గత 12 సంవత్సరాల నుండి ఏ పార్టీ నాయకులు కనీసం అటువైపు కన్నేయలేదు. నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం గుంతలు లేని రోడ్లుగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుతామన్న హామీలకు ఒక్కసారి మా గ్రామాల వైపు చూడండి అని యువకులు డ్రోన్ కెమెరాకు ప్లకార్డులు కట్టి గుంతలు రోడ్డును చూపిస్తూ వినూత్న నిరసన చేపట్టారు. గత కొన్నేళ్లుగా ఈ గుంతల రహదారిపై 108 గాని బస్సు గాని రాకపోవడంతో ప్రమాదకరమైన ప్రయాణంతో ఆటోలే శరణ్యమంటూ రాకపోకలు సాగిస్తున్నామని, ఇప్పటికైనా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి మా రోడ్డు వేసి ఆయా గ్రామాల ప్రజలను ఆదుకుంటారని యువకులు విన్నవించుకుంటున్నారు. మా చిన్నప్పుడు థర్డ్ క్లాస్ రోడ్ వేసారు. మరమ్మతులు చేసుకున్నాం రోడ్డు.